సో, ఆగస్ట్ 14 ఆ రోజు కోసం అన్ని రాష్ట్రాల ప్రజల వాళ్ళు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు కదా! సో, ఈ వీడియోలో ఏంటంటే 'వార్ 2' అండ్ 'కూలీ'కి సంబంధించి ఓన్లీ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేసుకుందామా? సో, బేసిక్‌గా ఫ్యాక్ట్ ఏంటంటే 2 తెలుగు స్టేట్స్‌లో చూస్తే రజనీకాంత్ గారికి కన్నా ఎన్టీఆర్‌కే సూపర్ డూపర్ క్రేజ్ ఉంది కదా! సో, ఎన్టీఆర్ ప్రీవియస్ మూవీ అయిన 'దేవరా'కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ దగ్గరగా 650 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో, అది బేస్ చేసుకొని 'వార్ 2'కి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయా అంటే 2 తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 'హృతిక్ రోషన్' మూవీస్‌కి నార్త్‌లో అంత క్రేజ్ అయితే కనిపియట్లేదండి. బికాస్ 500 కోట్లు, 1000 కోట్లు కలెక్ట్ చేసిన స్టాండ్ అలోన్ మూవీస్ అయితే లేవు. అండ్ ఎన్టీఆర్‌కి 2 తెలుగు స్టేట్స్‌లో ఉన్న క్రేజ్‌తో అయితే అసలు సంబంధమే లేదు. అండ్ రజనీకాంత్ గారికి నార్త్‌లో సూపర్ డూపర్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ ఆయన మూవీస్ హిట్ చేసే అంత ఫ్యాన్స్ అయితే లేరనే చెప్పొచ్చు. బికాస్ అవి ప్రీవియస్ మూవీస్ యొక్క కలెక్షన్సే చెప్తున్నాయి. 'జైలర్' కానీ 'వెట్టయాన్' కానీ నార్త్ కన్నా సౌత్‌లోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 'జైలర్' బావుంటుంది. 'వెట్టయాన్' యావరేజ్‌గా ఉంటుంది. అంతకుముందు వచ్చిన 'పేట' కానీ మిగతా మూవీస్ ఏవి కూడా నార్త్‌లో అంత బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయాయి. బట్ 'దేవరా'లో స్టోరీ లేకపోయినప్పటికీ నార్త్‌లో బాగా పెర్ఫార్మ్ చేసింది. బికాస్ ఓన్లీ ఎన్టీఆర్ ఉన్నారని చెప్పి. అలా అని 'కూలీ' కన్నా 'వార్ 2' సూపర్ డూపర్ హిట్ అయిపోద్దా అంటే హిట్ అవ్వే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. బికాస్ 'కూలీ' మూవీ ట్రైలర్ వచ్చింది. స్టోరీ లైన్ అయితే రివీల్ చేయలేదు. సో, ఆడియన్స్ అంతా కూడా వెరీ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. వెరస్ 'వార్ 2' స్టోరీ లైన్ అందరికీ ఐడియా ఉంది. ఎన్టీఆర్ గారు ఇండియన్ గవర్నమెంట్ సైడ్ ఉంటారు. అండ్ 'హృతిక్ రోషన్' తన సొంతంగా ఇండియన్ సపోర్ట్ చేద్దామని వెళ్తూ ఉంటాడు. సో, 'హృతిక్ రోషన్' ఆపడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎన్టీఆర్‌ని పంపిస్తుంది. సో, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉండబోతుంది అనేది 'వార్ 2'. 'వార్‌లో' టైగర్ ష్రాఫ్ అండ్ 'వార్ 2'లో ఎన్టీఆర్ అంతే తేడా. అండ్ యూట్యూబ్ ప్రకారం వ్యూస్ చూసుకుంటే 2 మూవీస్ ట్రైలర్స్ అన్ని లాంగ్వేజెస్‌లో టోటల్‌గా ఫస్ట్ 'కూలీకి' చూస్తే 30 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ 'వార్ 2'కి 60 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అదేంటి 'వార్ 2'కే ఎక్కువ ఉన్నాయి కదా అని మీకు అనిపించొచ్చు. బట్ హైప్ అయితే 'కూలీకే' ఎక్కువ ఉందండి. 'వార్ 2' కన్నా 'కూలీ' చాలా స్టెప్స్ అహెడ్ ఉండడానికి రీజన్స్ అయితే ఫస్ట్ రీజన్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. 'లోకి' మూవీస్ అంటే నార్త్ అండ్ సౌత్‌లో కూడా చాలా ఫేమస్. 'లోకి' మూవీస్ అంటే చాలు అందరూ జనాలు థియేటర్స్‌కే వెళ్ళి చూడాలనుకుంటారు. గ్యాంగ్స్టర్ మూవీస్, గన్స్ యూజ్ చేయడం, ఎమోషన్స్ క్రియేట్ చేయడం ఇలా అన్నీ 'లోకి' తర్వాత ఎవరైనా. అండ్ ఆల్సో స్టార్ కాస్ట్. 'అమీర్ ఖాన్' గారికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత స్టామినా ఉందో తెలీదు కానీ బట్ 2 తెలుగు స్టేట్స్‌లో మాత్రం 'నాగార్జున' గారిని విలన్‌గా చూడడం ఇదే ఫస్ట్ టైం. సో, అదొక్క పాయింట్ చాలు ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్ళే చూడాలనుకుంటారు. అండ్ ఆల్సో రిలీజ్ అయిన సాంగ్స్, చేస్తున్న ప్రమోషన్స్ అండ్ అక్కడక్కడ లీక్ అవుతున్న 'నాగార్జున' గారి వీడియోస్ ఇలా ఎవ్రీ కంటెంట్ కూడా మూవీ మీద హైప్ పెరిగేలానే ఉంది. ఆల్సో ఫ్యాన్ థియరీస్ కూడా రకరకాలుగా ఉన్నాయి. కొంతమందేమో టైమ్ ట్రావెలింగ్ అంటుంటే ఇంకొంతమంది డ్రగ్ రాకెట్ అంటున్నారు. బట్ 'లోకి' మాత్రం మీ అందరు ఆ కాన్సెప్ట్ చూసాక ఖచ్చితంగా షాక్ అవుతారు అంటూ హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ అనదర్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. రిలీజ్ అయిన 3 సాంగ్స్ 'చిక్కు వై', 'మౌనిక', 'పవర్ హౌస్' అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈవెన్ సాంగ్స్‌కి కూడా ఆల్ ఇండియా వైడ్ హైప్ వచ్చేసింది. అండ్ 'మౌనిక' సాంగ్‌ని అయితే రీల్స్‌లో తెగ వాడేస్తున్నారు. అండ్ 'వార్ 2'లో కూడా పాజిటివ్స్ ఉన్నాయి. లైక్ ఎన్టీఆర్ అండ్ 'హృతిక్ రోషన్' బిగ్ స్టార్స్. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీన్స్, డాన్స్ ఇలా ఫ్యాన్స్‌ని ఎక్సైట్ చేసేవి ఉన్నాయి. బట్ టీజర్ అండ్ ట్రైలర్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. ఆల్సో అందులో వచ్చే ఇల్లాజికల్ షాట్స్‌ని జనాలు ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. లైక్ ఎన్టీఆర్ ట్రైన్ మీదకి దూకేస్తే ఏమీ రియాక్షన్ లేకపోవడం, అంటే అక్కడ ఫిజిక్స్ పనిచేయకపోవడం. ఆల్సో ఏరో డైనమిక్స్‌కి సంబంధం లేకుండా ఏరోప్లేన్‌లో ఫైట్ ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మూవీలో జరిగే మ్యాజికల్ సీన్స్ అని మనం అనుకోవచ్చు. బట్ అయినప్పటికీ హైప్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. ఆల్సో 'వార్ 2'లో ఒక డ్యూయెట్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. సమ్ 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బట్ సౌత్‌లో అయితే ఆ సాంగ్‌కి రీచే రాలేదండి. సో, ఫైనల్‌గా నా వర్డిక్ట్ ఏంటంటే 'వార్ 2' కన్నా 'కూలీయే' సూపర్ హిట్ అవుతుంది. 1000 క్రోర్స్ బొమ్మ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో, ఆగస్ట్ 14కి 2 మూవీస్ చూస్తా. 2 రివ్యూస్ కూడా పెట్టేస్తా. సో, స్టే ట్యూన్. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.